7 దీపస్తంభములు అనగా 7వ దీపస్తంభము లవోదికీయ సంఘము. వీటిని గురించి కూడా చాలా బాగా దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘాలు ఏ స్థితిలో ఉంటున్నాయని. లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి లోపమును చూపిస్తూ ఏం చేయమంటున్నాడో కూడా ఇందులో చెప్తున్నాడు. చేయటం వల్ల ఏం వస్తుందో కూడా చెప్తున్నాడు. నా మాటలు ఆలకించాలి, ఎందుకంటే ఇవి మన గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. మనలను పరిశీలించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రకటన గ్రంథానికి సిద్ధపాటు చేస్తున్నాడు ఆయన, కాబట్టి సిద్ధపడదాం. లవోదికీయ సంఘములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఎవరికి రాస్తున్నాడు? సంఘపు దూతకు రాస్తున్నాడు. దూతకు మాట్లాడుతున్నాడు, దూతకుతో చెప్తున్నాడు, సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. దేవుని సృష్టికి ఆదియునైన వాడు అంట. అర్థమైందా? చూడండి ఎట్లాగా క్రీస్తు ప్రభు వారిని వర్ణిస్తున్నాడో. ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ఘనమైనటువంటి వాడు మన క్రీస్తు ప్రభు వారు. మనకు కేవలము మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు అని మీకు తెలుస్తుంది. అదొక్కటే మీరు దృష్టిలో పెట్టుకున్నారు. కానీ దేవుడు క్రీస్తు ప్రభు వారిని ఎంతగా ఇష్టపడుతున్నాడో, ఎంతటి స్థాయిలో నిలబెడుతున్నాడో మనకు ఆ విషయాలు గుర్తింపు రావట్లేదు. కానీ తెలుసుకోవాలి అది. ఆమేన్ అనువాడును, ఎందుకంటే ఆయన ఆమేన్ అననిదే, ఆయన నామమున మనం ఆమేన్ చెప్పనిదే నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. క్రీస్తు ప్రభువారి నామమున మనం ఆమేన్ అంటేనే మన సంఘ ప్రార్థన ఎవరి దగ్గరికి చేరుతుంది? దేవుని యొద్దకు చేరుతుంది. కాబట్టి ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు. నమ్మకమైనటువంటి వాడు క్రీస్తు ప్రభువారు. నమ్మకమైన సత్యసాక్షియు అంటే దేవుడు పనిని జరిపించడానికి పంపించినటువంటి వాడు. దేవుడు పనిని జరిపించడానికి పంపించినటువంటి వాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ఆయన సృష్టి ఉన్నప్పుడే క్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడు. ఆ సృష్టి ఉన్నప్పుడే, సృష్టి కొరకు కూడా, సృష్టి యొక్క పాపము నిమిత్తం కూడా ముందుగానే క్రీస్తు ప్రభువారిని సిద్ధం చేశాడు యెహోవా దేవుడు. కాబట్టి ఆయన చెప్పు సంగతులేవనగా అంటే క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న సంగతులేవనగా ఇప్పుడు వస్తున్నాడు పాయింట్లోకి, సంఘంలోకి వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నన్ను చూడాలి, సుదీర్ఘ ఆలోచనలు వద్దు. అర్థమైందా? దేవుని వాక్యమును వినండి. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. అటు చల్లగా లేడంట, ఇటు వెచ్చగా లేడంట. ఎట్లా ఉన్నాడంట? నులివెచ్చగా ఉన్నాడంట. నులివెచ్చని భక్తి అని మాట్లాడుతున్నాడు. ఈ లవోదికీయ సంఘంలో ఏముందంట? లవోదికీయ సంఘంలో ఏముంది? నులివెచ్చని స్థితి, నులివెచ్చని భక్తి జీవితం అంట. ఏంటంట? వాళ్ళు పోరాడతారంట. అబ్బా యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని వాళ్ళు పోరాడతారంట, నిశ్చయించుకుంటారంట. వాళ్ళు దానికి విరుద్ధంగా ఏం మాట్లాడినా సరే దూసుకెళ్ళిపోతారంట. వాళ్ళు నిశ్చయించుకున్నారు కదా, చేసుకున్నారు, యెహోవా దేవుణ్ణే గణపరుస్తారంటారు. కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంది. వారి హృదయము దేవునికి దూరంగా ఉంది. ప్రకటన గ్రంథంలో చివరి అంశం ఏంటంటే నులివెచ్చని స్థితి గురించి మాట్లాడుతున్నాడు. చివరి అంశం ఏంటంట? నులివెచ్చని స్థితి. ఇది సంఘములో ప్రస్తుత కాలంలో సంఘాలు నడుస్తున్నటువంటి కాలం ఏంటిదంటే నులివెచ్చని భక్తి జీవితం. దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆలోచనలు, దేవునికి దూరమైనటువంటి ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు, అపవాది సంబంధించినటువంటి ఆలోచనలు లోపల ఉన్నాయి. అందుకే ఆ సంఘమును ఏమంటున్నాడంట? నులివెచ్చని భక్తి జీవితాంతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు.
కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు పైనున్న వాటిని వెతుకుచున్నావు, అంటే పైపైనే చూస్తున్నావు, లోపల అంతరంగమును నీవు ఇంకా గుర్తించడం లేదు. పైన హావభావాలనే చూస్తున్నావు, లోపల ఉన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించడం లేదు అంటున్నాడు. అర్థమవుతుంది కదా? వాక్యాన్ని మనము జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ఫలించే విత్తనంలా మనం ఉండాలి. ఫలించే విత్తనంలా ఉండాలి, నేల మీద పడ్డ విత్తనంలా కాదు. ఎందుకంటే అవి వాక్యం వింటాయి కానీ తర్వాత అవి వేర్లు లేనందున అవి ఏం చేస్తాయి? మొలకవంట, ఎదగవు, అణచివేయబడుతున్నాయి. కరెక్ట్గా మంచి నేల మీద పడ్డ విత్తనాలే ఎదుగుతాయి. ఈ మంచి నేల మీద పడ్డ విత్తనాలు వాళ్ళు ఒక వైపును ఖరారు చేసుకుంటారు. కానీ మనలో అనేక మంది ఏంటంటే నులివెచ్చని భక్తి జీవితంతోనే ఉన్నాము అంటున్నాడు. ఈ నులివెచ్చని భక్తి జీవితం ఉంటే ఏం చేస్తాడంట ఆయన? బయటకి ఉమ్మి వేస్తూ ఉంటాడు, ఉమ్మి వేస్తానంటున్నాడు. ఆయనకి ఇష్టం లేదు లోపల ఉంచుకోవటం. ఆ భక్తి జీవితం ఆయనకి అసహ్యము. నులివెచ్చని స్థితి, నులివెచ్చని భక్తి జీవితం, నులివెచ్చని స్థితిలో ఉండి చేస్తున్నటువంటి ప్రార్థన, నులివెచ్చని స్థితిలో ఉండి చేస్తున్నటువంటి ఆరాధన, నులివెచ్చని స్థితిలో ఉండి వచ్చి కూర్చొని వింటున్నటువంటి నీ హావభావాలు, వీటన్నిటికీ ఏంటంట? ఉమ్మి వేస్తున్నాడు నిన్ను. ఆయనకి నచ్చట్ల నులివెచ్చని స్థితి. వారు దేవుని రాజ్యానికి అవసరం లేదు. వాళ్ళు నులివెచ్చని స్థితి ఉంటే కరెక్ట్గా ఉండు అంటున్నాడు ఆయన. ఉంటే అటన్నా ఉండు, లేదా ఇటన్నా ఉండు, మధ్యలో ఉండబాకు. కాబట్టి క్రైస్తవులు అయినటువంటి మనందరము పేరును చెప్తున్నాడు, నులివెచ్చని స్థితి అసహ్యమైనది. ఏంటంట? అసహ్యమైనది నులివెచ్చని స్థితి. ఈరోజు నువ్వు నులివెచ్చని స్థితిలో లేనివాడవైతే చాలా సంతోషం. ఒకవేళ ఉంటే దాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇటు వచ్చేసాయి. ఇంకా వెనక్కి వెళ్ళడం కంటే ముందుకు రావటము మేలు, ధన్యత. ఆయన కూడా అదే అంటున్నాడు, వెనక్కి కాదు ముందుకు రమ్మని అంటున్నాడు. ఇప్పుడు ముందుకు రావడానికి చెప్తున్నటువంటి మాటలే మనం చదువుకుందాము. ముందుకు రావడానికి చెప్తున్నటువంటి మాటలు, నువ్వు నులివెచ్చని స్థితిలో ఉంటే నేను ఉమ్మి వేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? 17వ వచనము, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. ఈ లవోదికీయ సంఘం వాళ్ళు ఏమనుకుంటున్నారంట? ఏమనుకుంటున్నాడు? నేను ధనవంతుడను అని వారికి వారు చెప్పుకుంటున్నారు. నాకు ఏ కొదువ లేదు, దేవుడు ఏం అవసరం అనుకుంటున్నారు. అర్థమైందా? కానీ వాళ్ళు ఆరాధించేది, వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే ఆరాధన, అది యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. కానీ వారి ధనం ఉండటం వల్ల నాకెందుకు ఇంకా ప్రార్థన అవసరమా అని అనుకుంటున్నారు. నాకెందుకు ఇంకా మందిరానికి వెళ్ళడం అవసరమా అని అనుకుంటున్నారు. నాకెందుకు ఇంకా ఏడవటం అవసరమా? ఆయనకి ధనం చాలా ఉంది, ఏ కొదువ లేదు. కానీ ఏమంటున్నాడు చూడండి, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడును, దిగంబరుడై. ధనం ఉన్నప్పటికీ దౌర్భాగ్యుడు అంటున్నాడు. ఎందుకంటే అతను నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. అన్నీ ఉన్నప్పటికీ గుడ్డివాడు అంటున్నాడు, ఎందుకంటే నులివెచ్చని భక్తిలో ఉన్నాడు కాబట్టి. దిగంబరుడై ఉన్నావు అంటున్నాడు, ఎందుకంటే నులివెచ్చని భక్తి జీవితంలో ఉన్నావు కాబట్టి నువ్వు దిగంబరుడివి. ఎలాగ పోలుస్తున్నాడో చూడండి నులివెచ్చని స్థితిని. ధనం ఉంటే అన్నీ ఉన్నాయి అనుకుంటారు. ధనం ఉంది కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అందుకే నాకు ధనాన్ని ఇచ్చాడు అనుకుంటాడు. ఈరోజు లోకంలో ధనం వాళ్ళందరూ దేవుడు ఆశీర్వదింపబడిన వాడని కాదు. ఆ ఆశీర్వాదాలు వేరుంటాయి. ఆయన తలాంతులు ఇస్తూ ఉంటాడు. ఆశీర్వాదం అంటే దేవుడు తన తలాంతును, తన పనికి ఉపయోగపడే తలాంతుని ఇవ్వటమే ఆశీర్వాదము. అదే ఆశీర్వాదము. నీకు కావాల్సినంత ఈరోజు ఖచ్చితంగా ఉంది అంటే ఆశీర్వాదం అది. దావీదు గారు మాట్లాడతారు, నాకు ఉన్నది చాలు, ఎక్కువ వద్దు అంటాడు ఆయన. ఎందుకని? మరలా నాకు ఎక్కువైపోయి నిన్ను మర్చిపోతానేమో. ఈ లవోదికీయ సంఘం వాళ్ళు చేసిన పని కూడా అదే. వాళ్ళకి ఎక్కువైపోయి ఎవరిని మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి యథార్థమైనటువంటి భక్తిని వదిలిపెట్టి కేవలం ఆదివారం వచ్చి ఆరాధించుకొని వాళ్ళు
ఏదో నామకార్థంగా వారి జీవితాన్ని సాగించుకుంటున్నారు. వారి లోకంలో వారి మనుగడను సాగించుకుంటున్నారు. దేవుని మీద ఆధారపడే జీవితాన్ని వారు వదిలిపెట్టేశారు. దేవుణ్ణి ప్రేమించే జీవితాన్ని వారు వదిలిపెట్టేశారు. వారికి తోచినటువంటి పని వారు చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఈ లవోదికీయ సంఘం. అలాంటిది నులివెచ్చని స్థితిగా పోల్చి సంఘంలో మీరు కూడా నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు అని మాట్లాడుతున్నాడు. మనలో ఎంతమంది అర్థం చేసుకుంటున్నాం ఆ నులివెచ్చని స్థితి? ఏమంటున్నాడు? నేను ఆ లవోదికీయ సంఘంలో వ్యక్తులు మందిరానికి వెళ్తున్నారు. మందిరానికి వెళ్తూ మందిరమే, ప్రార్థనే, భక్తే, ఆచారమే అంటున్నారంట. దాన్ని ఏమని పోలుస్తున్నాడు ఆయన? నులివెచ్చని భక్తి అంటున్నాడు ఆయన. ఈ నులివెచ్చని భక్తిలో ఉన్న వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఉమ్మి వేస్తానంటున్నాడు. ఉమ్మి వేయటం అంటే మీకు అర్థమవుతుంది కదా, అసహించుకొని ఉమ్మి వేస్తాడు. ఆ ఉమ్మి వెళ్ళి కరెక్ట్గా ఎక్కడ పడుతుంది? అగ్నిలో పడుతుంది. అంటే నిన్ను ఎక్కడికి వేస్తున్నాడు? అగ్నిలో వేస్తున్నాడు. నీ యొక్క ప్రదేశం ఎక్కడంట? నీ స్థావరం ఎక్కడ? అగ్నిలో ఉంటుంది. కాబట్టి నిన్ను ఎలాగో ఉండొద్దు అంటున్నాడు? నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అంటున్నాడు. ఇప్పుడు అదే లవోదికీయ సంఘం వారు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటారు, మరలా వెళ్ళి విగ్రహాలకు మొక్కుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు? వీళ్ళు నులివెచ్చని స్థితిలోనే ఉన్నారు. మరలా వీళ్ళని ఏం చేస్తున్నాడు? ఉమ్మి వేస్తున్నాడు. ఉమ్మెళ్ళి ఎక్కడ పడుతుంది? చెప్పాలి, అగ్నిలో పడుతుంది. ఇప్పుడు మరలా ఇంకొకటి, దొంగతనం చేసేవాడు, ఇంకా అబద్ధాలు ఆడేవాడు, వేషధారణ ఆడేవాడు, చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి. శరీర కార్యములు ఎన్ని రాశాడు? తత్వము, కామాతురత, మత్తతులు, కోపాలు, ద్వేషాలు, చిన్నవి కూడా వదిలిపెట్టట్లా ఆయన. ఆ చిన్నవి కూడా ఈ ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి వివరిస్తున్నాడు. నువ్వు శ్రమదినమున ఏడవద్దు అంటున్నాడు ఆయన. అది కూడా లోపమే అంటున్నాడు. అసలు ఎన్నో సంఘం అది? రెండో సంఘం, స్మూర్ణ సంఘం, రెండవ సంఘం. అది కూడా ఏడవద్దు. శ్రమ దినమున నువ్వు కృంగుతున్నావు. ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక నువ్వు ఏడుస్తున్నావు. నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక ఏడుస్తున్నావు. సమస్తము సాధ్యమే అని నమ్మి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు సమస్తము సాధ్యమే ఆయనకి. అది నువ్వు నమ్మాలి. దేవునికి సమస్తము సాధ్యమని నువ్వు నమ్మాలి. నువ్వు వాటన్నిటిని, వాక్యాన్ని వదిలేసి లోకానుసారమైనటువంటి సామెతల మటుకి బాగా పట్టుకుంటావు. లోకానుసారమైన సామెతలతో ఈ లోకంలో జీవించేస్తూ ఉంటావు. అదే నులివెచ్చని స్థితిలో నీవు బ్రతుకుతున్నావు. కాబట్టి మనము దేవుని యందు దృష్టి ఉంచాలి. నులివెచ్చని స్థితి అనేది అసహ్యమైనది. సంఘాలతో, అందుకే చివరి రాశాడు, సంఘాలతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినాలి. 18వ అధ్యాయము, నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మరలా. ఇప్పటిదాకా ధనవృద్ధితో ధనం ఎక్కువైపోయి వాళ్ళకి ధనంతో అహంకారం వచ్చింది, ధనంతో గర్వం వచ్చింది, ధనంతో కోపాలు వచ్చినాయి, అన్నీ సంభవించి చివరికి ఎవరిని వదిలిపెట్టారు? సృష్టించిన సృష్టికర్తని వాళ్ళు వదిలిపెట్టారు. కాబట్టి వాళ్ళను దౌర్భాగ్యుడును, దిగంబరుడునై, గుడ్డివాడునై, ఇంకా ఏమని పోలుస్తున్నాడు? దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును పోలుస్తున్నారు. అదేంటి, అంత ధనం ఉండి కూడా దరిద్రుడు అంటారంటే? అంటారు దరిద్రుడనే. అంత ఎక్కువ ఉండి కూడా దరిద్రుడు అంటారంటే దరిద్రుడనే అంటారు. దేవునిలో లేనివాడు ఎవరంట? వాక్యానుసారంగా జీవించిన వాడు ఎవరంట? చెప్పాలి అందరూ, గట్టిగా చెప్పండి. దరిద్రుడు. దేవునిలో లేనివాడు దిక్కుమాలినవాడు, దేవునిలో లేనివాడు దరిద్రుడు, దేవునిలో లేనివాడు దిగంబరుడు, దేవునిలో లేనివాడు గుడ్డివాడు, దేవునిలో లేనివాడు దౌర్భాగ్యుడు. మొత్తం 5 ఉన్నాయి. ఈ 5 ఉంటే మనం నులివెచ్చని స్థితిలో ఉన్నాం కాబట్టి 5 ఉన్నాయి. ఇప్పుడు వారిని మారుస్తానంటున్నాడు, అంటే మనల్ని మారుస్తానంటున్నాడు. నులివెచ్చని స్థితిలో ఉన్న వారిని ఆయన మారుస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు ధనవృద్ధి చేసుకొనుటకు అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారమును సంపాదించుకుంటున్నాడు. అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారమును సంపాదించుకో. చూడండి, మన శోధన దేనికి ఇస్తున్నాడంటే, శోధనలో బాగా కడగబడి, వాక్యానుసారంగా కడగబడి ఎలాగ మారుస్తున్నాడంట?
ఆ? సువర్ణం వలె. వెరీ గుడ్. ఇప్పుడు యోబు గ్రంథం తీస్తే అదే మాట వస్తుంది చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. చూడండి, అంటే నీవు ధనవృద్ధి చేసుకోవాలి అంటే ముందు అసలు సువర్ణములో అగ్నిలో నువ్వు కడగబడాలి, అగ్నిలో శోధింపబడాలి. అగ్ని నుంచి నువ్వు కడగబడిన తర్వాత నీకు వచ్చే బంగారమును నువ్వు సంపాదించుకో అంటున్నాడు. లోకానుసారమైనటువంటి వెండి, లోకానుసారమైనటువంటి బంగారము కాదు. ఏం సంపాదించుకోమంటున్నాడు చూడండి, అట్టి బంగారం వలె, సువర్ణము వలె నువ్వు మారు అంటున్నాడు. అగ్నిలో వేయబడినటువంటి రీతిగా నువ్వు మారు, అదే ధనవృద్ధి అంటున్నాడు. చూడండి, నీ నీ దిశముల్ల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు. నువ్వు దిగంబరుడై ఉన్నావన్నాడు కదా ఇందాక. నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారు దిగంబరుడై ఉన్నామంటున్నారు కదా. ఇప్పుడు ఏం ధరించుకోమంటున్నాడు? తెల్లని వస్త్రములు ధరించుకోమంటున్నాడు. తెల్లని వస్త్రము అంటే అర్థము పాపము లేనివాడు అని అర్థము. అర్థమైంది కదా. నాలో పాపం ఉందనుకో నేను తెల్ల బట్టలు వేసుకున్నా ఏమవుతుంది? మురికి వాడనే. ఎందుకని? నాలో పాపం ఉంది, అంతే కదా. నాలో పాపం ఉంది కాబట్టి నేను తెల్ల వస్త్రములు వేసుకున్నప్పటికీ నేను మురికి వాడనే. ఇప్పుడు నాలో పాపం లేదు, నేను క్లీన్ చేసుకున్నాను, నా హృదయం అంతా క్లీన్గా ఉంది అంటే నేను ఏం ధరించుకున్నాను? తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నాను. అది సంపాదించుకోమంటున్నాడు. అది సంపాదించుకుంటే అప్పుడు నీవు ధనవృద్ధి చేసుకున్నటువంటి వాడివి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాబట్టి కన్నులకు కాటుక అదొక తైలము లాంటిది అనమాట. ఆ కాటుక అనేది దాన్ని మనము అప్లై చేసుకోవచ్చు. కానీ అది కాటుకంటే జ్ఞానమును, నీ కన్నులు తెరవబడటానికి, గుడ్డిగా ఉన్నటువంటి వాడు అయినటువంటి నీవు తెరవబడటానికి జ్ఞానమును ఆయన ఇస్తాను అంటున్నాడు. వాటిని నువ్వు సంపాదించుకో. వీటిని అగ్నిలో నుండి వచ్చినటువంటి బంగారమును, అగ్నిలో వచ్చినటువంటి బంగారమును. దానికి ఇంకొక మాట చూడండి, జకరియా 13వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆ 3వ భాగమును చూడండి. 3వ భాగం అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నాడు, సగం బాగానే ఉన్నాడు. అర్థమైందా? సగం యెహోవా దేవుడే నా దేవుడు, నేను ఆరాధిస్తాను, అయితే నాకు ఇష్టం వచ్చినప్పుడు ఆరాధిస్తాను. యెహోవాయే నా దేవుడు, నాకు ఇష్టమైనప్పుడు నేను వెళ్తాను. యెహోవాయే నా దేవుడు, నేను చెప్పిందే యెహోవా దేవుడు చెయ్యాలి. నా భక్తి, నా క్రమము, నా చిత్తము అనుకుని బ్రతికేవాడు ఎక్కడున్నాడంట? ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పండి. నులివెచ్చని భక్తి జీవితంలో ఉన్నారు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడంట? ఉమ్మి వేస్తానంటున్నాడు. ఇప్పుడు సగం ఉన్నావు, అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు నేను శుద్ధపరుస్తాను. ఆ బంగారము, ఆ వెండి కావాలి నీకు. అర్థమైంది కదా. ఆయన తీసి నిన్ను శుద్ధి చేసి తీస్తున్నటువంటి బంగారము నీకు కావాలి. బంగారమును శోధించినట్లు నేను వారిని శోధిస్తాను, వారు నా నామమును బట్టి మొరపెట్టగా వెరీ గుడ్. అప్పుడు నేను నీ మొరను ఆలకిస్తాను. చూడండి, ధనవృద్ధి చేసుకోవటం అంటే ధనం సంపాదించుకోవటం అని అనుకుంటారు. కానీ ఆయన మనలను అగ్నిలో వేసి శోధించి మరలా బంగారము వలె, ఆయనకి ఇష్టమైనటువంటి వెండి వలె నిన్ను తీస్తున్నాడు. అది మనం సంపాదించుకోవాలి, అది ధనవృద్ధి అంటే. ఇంకా ఏమంటున్నాడు? తెల్లని వస్త్రములు నీకు ఇస్తానంటున్నాడు ధరించుకోవడానికి. అంటే పాపము లేని వస్త్రము నీకు ఇస్తాను. నువ్వు ఆ నులివెచ్చని స్థితిలో నుండి మారినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడు దేవుని రాజ్య వారసులుగా చెప్పబడుతుంది బైబిల్. మూడోది ఏమంటున్నాడు? నీ కళ్ళకి కాటుగా జ్ఞానం ఇస్తానంటున్నాడు. చూడండి, ఇప్పుడు మరలా 19వ వచనం చూడండి.
నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు నన్ను గద్దించాడంటే ఆయన నన్ను ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు. నిన్ను గద్దించాడంటే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ గద్దింపు ఆనందంగా తీసుకోవాలి మనము. అందరినీ గద్దిస్తున్నాడు. నన్ను గద్దించాడు, పడతన్నాను, లెగుస్తున్నాను, గద్దించిన దానికి నేను సరి చేసుకుంటున్నాను. అట్లాగే సంఘములతో చెప్తున్నాడు. లవోదీకే సంఘం వారిని ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడు కాబట్టి గద్దించాడు. వెంటనే గద్దించలేదు, వారందరినీ తీసుకెళ్ళి అగ్నిలో వేసి వాళ్ళని వాక్యానుసారంగా బాగా కడిగి బయటికి ఎలా వచ్చారు? బంగారం వలె, సువర్ణం వలె వచ్చారు. అర్థమవుతుందా? బంగారం వలె, సువర్ణం వలె వచ్చాడు. మనలను కూడా అదే విధంగా ఆయన చేస్తానంటున్నాడు. కాబట్టి కష్టాలకు ఎవరు చింతించద్దు, దుఃఖాలకు ఎవరు చింతించద్దు. అది ఒక పరీక్ష లాంటిది. క్రైస్తవులుగా ఉన్న మనకు పరీక్ష లాంటివి అవన్నీ. వాటిని దాటుకొని మనం వెళ్తేనే సువర్ణం వలె మారుతాం. ఓ పాట ఉంది, ఏంటా పాట? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. చాలు. శోధింపబడిన మీదటే. మనం పాట పాడుకున్నంత ఈజీ కాదు, కానీ అందులో అగ్ని ఇంకా మంటగా ఉంటుంది. శోధన కూడా మనం అదే తట్టుకోలేనటువంటి శోధన అనుకుంటాం, కానీ దాన్ని దాటుకొని వచ్చే జీవితమే గొప్ప జీవితం. దాన్ని దాటుకొని వచ్చే స్థిరత్వమే మంచి స్థిరత్వం నీకు. కాబట్టి ఏం చేస్తానన్నాడు ఆయన? ప్రేమించు వారిని గద్దించి శిక్షించును గనుక నీవు ఆసక్తి కలిగి, దాని యందు ఆసక్తి, ఆయన గద్దింపునకు ఆసక్తి కలుగు. తిట్టుకోబాకు. అర్థమైందా? దేవుడే నాకిడుతున్నాడు ఇట్లాంటిదని తిట్టుకోబాకు. ఆసక్తి కలిగి ఉండు. ఆ విషయం ఆసక్తి కలిగి, దేనికి ఆసక్తి కలిగి అంటే మారు మనసు కొరకు నీవు ఆసక్తి కలిగి ఉండు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించుచు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరిచితిరి. మరలా వినండి, జాగ్రత్తగానండి. ఇక్కడ దేవుడు ఇంకొక గద్దింపుని ఇస్తున్నాడు. చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా అంటున్నాడు. ఎవరిని? మనందరిని అంటున్నాడు. నా కుమారుడు అని సంఘముతో అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువు చేయు శిక్షను తృణీకరించద్దు. ప్రభువు చేయు శిక్షను, సంఘంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షిస్తాడు. ఏదో ఒక మాట రూపంలో దేవుడు శిక్షిస్తాడు. వాక్యము మనలను శిక్షిస్తుంది. దేవుని వాక్యము మనల్ని శిక్షిస్తుంది, ఖండిస్తుంది, గద్దిస్తుంది. ఆ ఖండింపుకు, ఆ గద్దింపునకు, ఆ శిక్షింపునకు మనం లోబడి ఆ కత్తికి, వాక్యమును ఖడ్గముకు, వాక్యమును కత్తికి మనం తల వంచాలి. తల వంచినట్లయితే మనం దాన్ని శుభ్రం చేసుకోగలం. మనల్ని మనం పవిత్రపరచుకోగలం, మనల్ని మనం శుభ్రం చేసుకోగలము, మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలము. కాబట్టి వాక్యమును ఖడ్గమునకు మనం లోబడాల్సిందే. ఆ ఖడ్గము నాదు, నేను ఎదురు తిరుగుతాను అంటే నిన్ను నువ్వు బాగుపరుచుకోలేవు, నిన్ను నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. కాబట్టి వాక్యమును, ఆ గద్దింపునకు నీవు లోబడాలి. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రేమగా చెప్తున్నాడు. ఒక తండ్రి ఒక కుమారుని ఎలాగంటున్నాడు, ఒక తల్లి ఒక కుమారుని ఎలాగంటుందో, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఒక తల్లి ఒక తండ్రి కుమారుడికి ఎట్లా చెప్తాడో, దైవజనుడు కూడా తన సంఘమునకు అదే రీతిగా బోధించినప్పుడు చెవిగలవాడు ఆలకించాలి. ఏమంటున్నాడు? నా కుమారుడా ప్రభువు చెప్పు శిక్షను నీవు తృణీకరించద్దు. అంటే వాటిని త్రోసివేయబాకు, వాటిని తీసివేయబాకు. అవి నీకు ఎదగటానికే, వాక్యంలోనికి బ్రతకడానికే, దేవుని రాజ్యంలోనికి నిన్ను
చేర్చడానికే. కాబట్టి ఆ గద్దింపును నీవు తృణీకరించబాకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. విసుకకు. కొంతమంది విసుక్కుంటా ఉంటారు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు. కొంతమంది కాబట్టి వాక్యమును మనం, గద్దింపును మనం, ఆ ఖడ్గమును విసుకకూడదు. కాబట్టి ప్రభువు తాను ప్రేమించు వాణ్ణి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. చెప్తున్నాడు మనందరినీ పేరు పేరున ఆయన ఏం చేస్తున్నాడు? దండిస్తున్నాడు. ప్రభువు తాను ప్రేమించు వాణిని ఏం చేస్తున్నాడు? శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరిక. ఇప్పుడు మనతో సంభాషిస్తున్నాడు. ఆయన మనతో ఏం చేస్తున్నాడు? సంభాషిస్తున్నాడు. తండ్రి కుమారుడితో తన ఆస్తి గురించి సంభాషించుకుంటాడు. ఒరే, ఆస్తి ఇదో పలానా చోట పలానా పొలం ఉంది, అది కొంచెం లిటిగేషన్లో ఉంది, దాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచనలు పెట్టుకో, దాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు దాన్ని నడిపించుకున్నావంటే ఆ ఆస్తి నీ పేరు మీద ఉంటుంది అని తండ్రి ఎలాగ కుమారుడికి చెప్తున్నాడో అట్లాగే దేవుడు మనకి చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండు, అపవాది నిన్ను దొంగలిస్తుంది, గర్జించు సింహం వలె మిమ్మల్ని మృంగుదామని చూస్తూ ఉంటుంది. కాబట్టి నా కుమారుడు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. కానీ నీ అంతటి నీవు అపవాది బారిన పడితే, అర్థమైంది కదా, నీ అంతట నీవు వాడు చెప్పిన మాటలకు, వాడు చేయు బోధకు, వాడు చెప్పు విషయాలకు, వాడి శరీర ఆలోచనలకు, శరీర కార్యాలకు గనక నీవు వెళ్ళిపోతే నిన్ను ఎవరు లాగుతారు మరి? కాబట్టి నా కుమారుడు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఆ కుమారుడు ఒకసారి అపవాది దగ్గరికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన వాడిని తండ్రి మరలా గద్దించి కొట్టి శిక్షించి మరలా వెనక్కి తీసుకొచ్చాడంట. దేనికి శిక్షించాడు? మంచిగా బ్రతకడానికి, మంచిగా ఉండటానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి. నా రాజ్యంలో ఉండు అని దేవుడు నేను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెడితే నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అపవాది దగ్గరికి వెళ్ళిపోతున్నావు. మరలా ఆయన నిన్ను వాక్యానుసారంగా గద్దించుకుంటూ తీసుకొని మరలా వచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు, సంఘంలో కూర్చోబెట్టాడు. ఏం కూర్చోబెట్టి నువ్వు ప్రార్థన చేయి, నీ కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. ఇదిగో నేను వాక్యాన్ని చెప్తున్నాను, నా వాక్యాన్ని విను, నా వాక్యాన్ని విని నీవు మారు మనసు పొందు అంటున్నాడు. మొత్తం వింటున్నావు, మరలా ఏదో ఒక కష్టము, ఏదో ఒక కదలికలు మనసులో లోపల ఏదో జరుగుతుంది, మరలా దానికి కారణము ఎటు వెళ్ళిపోయిందంట? అపవాది వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి మరలా నా కుమారుడా, నా ఒక గద్దింపు, నా శిక్షకు నీవు లోబడు, తృణీకరించద్దు. కొంతమంది కుమారులు ఏం చేస్తారంట? ఇంకా అటు వెళ్ళిపోయి నేను రానంటారంట, అందుకే తృణీకరించద్దు అంటాడు. వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆయన మళ్ళా ఇక్కడుండి నిన్ను పిలుస్తున్నాడు, వాక్యం చేత నిన్ను పిలుస్తున్నాడు. కానీ నువ్వు అక్కడుండి తృణీకరిస్తున్నావంట, నేను రాను, ఇక్కడ బాగుంది, నాకు చాలా బాగుంది. ఇంకొంతమంది అంటారంట, అదిగో వస్తున్నాను అంటాడంట, కానీ అక్కడే ఉంటాడంట. ఇదిగో వస్తున్నాను అంటాడు, సగం దూరం వస్తాడు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు మీకు ఒక ఆత్మీయ విషయంలో ఆలోచన చేస్తున్నారా ఏంటి అని? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మానేద్దాము అని అనుకుంటాడు, కానీ మానడు. సగం దూరం వస్తున్నాడు, మానేస్తానని వస్తున్నాడు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మరలా అపవాది దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మరలా ఇంకొకటి పాపమును పట్టుకొని వస్తున్నాడు. అవి మానేద్దాం, దేవుడు వాక్యం నన్ను గద్దిస్తున్నాడు, నా కుమారుడు అని చెప్పాడు, సరే నేను మానేద్దాం ఈసారి అనుకోండి, సగం దూరంకి వెళ్తున్నాడు, మరలా వెళ్ళిపోతున్నాడు. పూర్తిగా దాన్ని వదులుకొని బయటికి రావట్లా, అక్కడే సగంలోనే జీవిస్తున్నాడు. ఇదే కరెక్ట్గా లవోదికీయ సంఘము నులివెచ్చని స్థితిలో ఉండిపోయింది. అందుకే చెప్పాడు, వినలేదు. ఏం చేస్తున్నాడు? ఉమ్మి వేస్తానంటున్నాడు. ఎక్కడ పడింది? అగ్నిలో. అక్కడ కాల్చివేయబడ్డాడు. కాబట్టి లవోదికీయ సంఘమును ఆయన ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్నామంటే ఆయన ప్రేమ చేతే, ఆయన దృష్టి అందరి మీద ఉంది. ఆయన దృష్టి మనందరి పేరు మీద ఉంది కాబట్టి, మనందరి మీద ఉంది కాబట్టి ఆయన ఇంకో పని చేస్తున్నాడు. ఏంటా పని అంట? చూడండి, తర్వాత వచ్చిన చదవమ్మా, ప్రకటన గ్రంథము. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇక్కడ కూర్చోండి. ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును
నాతో కూడా అతడును భోజనము చేయుదును. చూడండి, తలుపు యొద్ద నుంచొని ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. ఎవరు తలుపు యొద్ద? మనందరి యొద్ద. తర్వాత వస్తా హృదయం అనేది. మనందరి ప్రతి పేరు పిలుస్తున్నాడు ఆయన. ప్రతి పేరు పిలుస్తున్నాడు. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఊరికి వెళ్ళాడు, ప్రతి పట్టణానికి వెళ్ళాడు. అర్థమైందా? ప్రతి పట్టణానికి వెళ్ళాడు. తర్వాత శిష్యులు ప్రతి సంఘాలకు వెళ్ళారు, ప్రతి సంఘాలకు వెళ్ళాడు. అలాగే తర్వాత పౌలు గారు వారి యొక్క శిష్యులు కూడా ప్రతి సంఘాలకు వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి సంఘాన్ని స్థాపించాడు. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి క్రీస్తు ప్రభువారే స్వయంగా ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రతి గడపకు వెళ్తున్నాడు, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఆయన ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరి హృదయమును ఆయన తడుతున్నాడు. వాక్యముతో నా కుమారుడు అనుకుంటూనే వస్తున్నాడు. ఇంకో పదం ఆయన ఉపయోగించట్లా. ఏం పదం ఉపయోగిస్తున్నాడు? నా కుమారుడా అనుకుంటూనే నీ యొక్క హృదయంలోనికి ఆయన వస్తున్నాడు. నీ హృదయంలోనికి ఆయన వస్తున్నాడు. ఇదిగో నేను తలుపు యొద్దనే నుంచున్నాను, నువ్వు తీస్తావని ఎదురు చూస్తున్నాడు. ఎట్లా వచ్చాడు నీ దగ్గరికి? వాక్యము ద్వారా వచ్చాడు, వాక్య మూలముగా వచ్చాడు. ఆయన ఈరోజు మనతో మాట్లాడేది వాక్య మూలముగానే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు అద్భుతాలు జరగాలన్నా అది వాక్యానుసారంగానే నీ ప్రార్థన వల్ల జరగాలి. ఆ శక్తిని నీకు ఇస్తున్నాడు. ఏమి జరగాలన్నా అది నీ ప్రార్థన వాక్యం మూలంగా జరుగుతాయి నీకు. కానీ నువ్వు నమ్మట్లా. అయ్యగారులను ఇంకా గొప్ప గొప్ప అయ్యగారులు నమ్ముతున్నావు. కానీ దేవుడు ఆ శక్తి, ఆ విశ్వాసము నీకుంటే అది నీకే ఇస్తానంటున్నాడు ఆయన. ఆయనని ఎవ్వరు ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గించేవాడు కాదు. అందుకే మొదట చెప్పాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు దేవునికి ఇష్టమై ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసముతో ప్రార్థించినప్పుడు కొండని సైతం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నావు? సముద్రంలో వేస్తున్నావు. నీకు విశ్వాసం రావాలంటే ముందు నీ క్రియలు జరిపించు. నీ క్రియలను బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు సమస్తము సాధ్యమే. మరి ఇంకెందుకు దిగులు పడుతున్నావు? ఇంకెందుకు వేదన పడుతున్నావు? ఇంకెందుకు బాధపడుతున్నావు? క్రియలు జరిపించండి. దేవుని క్రియలు, మరలా వేరే క్రియలు కాదు, దేవుని క్రియలు జరిపించండి. అవే నిన్ను రేపు పరలోక రాజ్యానికి చేరుస్తాయి. మనిషికి పోటీ ఉండాలి. భక్తి జీవితంలో పోటీతత్వం ఉండాలి. ఒకళ్ళు 10 క్రియలు దేవునికి ఇష్టమైన చేస్తే ఇంకొకళ్ళు 20 క్రియలతో రావాలి. అంతటి భక్తి జీవితం మీ యొక్క మీరు సంపాదించుకోవడానికి బ్రతికే జీవితం వేరు, భక్తి జీవితం వేరు. దీన్ని ఏ రోజు ముడిపెట్టకండి. పని చేసుకోండి. మరలా దేవుని ఆరాధించే సమయాలు, దేవుని గణపరిచే సమయాలు, మైకు మోగిందంటే పరిగెత్తుకు రావాలి దేవుని కొరకు. చూడండి, ఆయన ఎక్కడున్నాడంటే ఇప్పుడు తలుపు యొద్ద ఉన్నాడు. వాక్యానుసారంగా నీ హృదయాన్ని తడుతున్నాడు. ఎందుకు తలుపు యొద్ద నుంచున్నాడు? ఎందుకు నిన్ను రమ్మంటున్నాడు? నిన్ను రక్షించడానికి. తలుపు యొద్ద ఎందుకు నుంచున్నాడు ఆయన? హృదయాన్ని తడుతున్నాడు. దేనికి? నిన్ను రక్షించడానికి. నువ్వు పడిపోతున్నావంట, ఏదో జారిపోతున్నావంట. యోబు గ్రంథం 24వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి, 19వ వచనం చూడండి. యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను ఉష్టము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని, చూడండి, పాతాళము పాపం చేస్తున్న వారిని ఏం చేస్తుందంట? లాగేసుకుంటుంది, పట్టేసుకుంటుంది. నువ్వు పాపం చేసావరా, నేను నిన్ను మింగేస్తానంటుంది పాతాళము. నిన్ను అందులోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు నిన్ను ఏం చేస్తున్నాడు? ఆ పాతాళంలోనికి వెళ్లకుండా నిన్ను ఆయన పట్టుకొని తీసుకొస్తున్నాడు. అందులో పడిపోకుండా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. అందుకే ఆయన నేను తలుపు కొడుతున్నాడు. ఆ పాతాళంలోనికి నిన్ను వెళ్లకుండా ఆయన తలుపు యొద్ద నుండి నీ హృదయాన్ని వాక్యానుసారంగా తడుతున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను బ్రతికించడానికి, నువ్వు జీవించడానికి, ఆయనతో కలిసి జీవించడానికి దేవుడు క్రీస్తు ప్రభువారు ఆ తలుపు యొద్ద ఉన్నాడు. కానీ మనము ఆలకించట్ల వాక్యాన్ని చెవియొగ్గట్లా, వాక్యాన్ని మనము మైండ్లోకి పెట్టుకోవట్లా. ఎప్పుడు ఒకేసారి వస్తున్నాము, ఒకేలాగా వెళ్ళిపోతున్నాము, ఒకేసారి బ్రతుకుతున్నాము.
ఆయన తలుపు యొద్ద నుండి నీ హృదయాన్ని తడుతున్నాడు. నీ శరీర కార్యముల నుండి నిన్ను కాపాడటానికి అవి విడిచిపెట్టు అని చెప్పడానికి వచ్చాడు. అవి విడిచిపెట్టడానికి చెప్పడానికి వచ్చాడు, వాటిని నుండి విడిపించడానికి. ఇంకా ఎందుకు వచ్చాడు? ఆత్మ ఫలాలను నీకు ఇవ్వడానికి. నువ్వు అడుగు, ఆత్మఫలంలో ఏం లేదు. అయ్యా నేను ప్రేమించలేకపోతున్నాను, నేను సమాధానం లేకపోతున్నాను, నాలో విశ్వాసం లేదు, నాలో ఆశ నిగ్రహం లేదు. అడుగు, దేవుణ్ణి అడుగు, ఇస్తాడు. దగ్గర సమీపముగా ఉన్నాడు. నువ్వు ఇంకా ఆకాశము యొద్దను చూస్తున్నావు, ఆయన నీతో సమీపముగానే ఉన్నాడు. వాక్యానుసారంగా నీతోనే ఉంటున్నాడు, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకే చెవి గలవాడు వినాలి. చెవులున్న ప్రతివాడు వినేస్తాడు, లోకంలో ఉన్నాయి. కానీ ఆ చెవి అనేది ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడు. లోకానుసారంగా ఉన్న చెవులు వేరు, అది వేరు. ఈ ఆత్మ చెప్పుచున్న మాట చెవిటివాడు కూడా వింటాడు. అర్థమవుతుందా? అర్థమైందా? చెవిటివాడు కూడా వింటాడు ఆత్మ చెప్పుచున్న మాట. ఎలా వింటాడు? వాడి కళ్ళు చక్కగా చదివేసుకుంటాడు. అర్థమవుతుంది. ఇప్పుడు గుడ్డివాడు కూడా దాన్ని ఏమంటారు, ఇలాగా బ్రెయిలీయేనా, బ్రెయిలీ ఇలా అనుకుంటే చదివేస్తున్నాడు మైండ్లో. దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు ఇలా ఉండమంటున్నాడు. అదృష్టవంతులు గుడ్డివారు, చెవిటివారు, మోగవారు, కుంటివారు అదృష్టవంతులు కదా వాళ్ళు. వాళ్ళకి ఎక్కువ కోరిక ఉండదు, ఎక్కువ ఆలోచనలు ఉండవు. చక్కగా దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉంటారు. దేవుడు మనకు అన్నీ ఇచ్చి మనమేమో వాటన్నిటిని తీసుకొని చక్కగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము. ఒకసారి చూడండి, కాళ్ళు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. చూడండి ఎంత చక్కగా ఆయన తలుపు యొద్దనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయన వాక్యం ద్వారా సువార్త చెప్తున్నాడు క్రీస్తు ప్రభు వారు. సంఘాలకు వెళ్ళి 5 వరకట్లాగా పట్టణాలకు వెళ్ళి అందరినీ 5,000 మంది 6,000 మంది కూర్చొని చెప్పట్లేదు ఆయన. ఈరోజు ప్రతి వ్యక్తి యొద్దకు వచ్చి తలుపు తట్టి ప్రతి సంఘానికి వాక్యాన్ని వినిపిస్తున్నాడు. వినాలి కదా మనం? వినవా? గట్టిగా చెప్పండి. దేవుని మాట వినాలి, వింటాము. అందులో ఈరోజు నేను ఉన్నా, మీరు ఉన్నారు, మనందరం ఉన్నాము. మనల్ని మనం బాగు చేసుకుందాము. అదే దేవుడు యొక్క ఆలోచన. కాబట్టి ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. పాతాళములోనికి వెళ్లకుండా నిన్ను రక్షించడానికి తలుపు తడుతున్నాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి తలుపు తడుతున్నాడు. దేవుని వారసునిగా నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన తలుపు తడుతున్నాడు. వాక్యం ద్వారా నీ తలుపు తడుతున్నప్పుడు నువ్వు చెవియొగ్గి ఆలకించి తలుపు తీసిన వాడు ఏం జరుగుతుందంట? తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేదుము. ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు. అంత గొప్ప ధన్యత ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు ఆ ధన్యత. క్రీస్తు ప్రభువారే వచ్చి మనతో నివసించడం అంటే ఎంత గొప్ప ధన్యత. ఆ హృదయం ఎంత శుద్ధిగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. లెక్కేసుకుంటే ఒక్కరు కూడా ఉండమేమో మనం, అంతే కదా? లెక్కేసుకుంటే ఒక్కరు కూడా ఉండవు. మన జీవితము ఇక మొదలుకొని పశ్చాత్తాప జీవితం మనకు ఉండాలి. ఏంటిదంట? పశ్చాత్తాపము, ప్రాయచిత్తపు జీవితము, ఇంకా ఎల్లప్పుడూ మొరపెట్టుకొని క్షమాపణతో ఉండేటటువంటి జీవితం, క్షమాపణతో ఉండేటువంటి ప్రార్థన మనకు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని రోజు ప్రార్థన చేస్తేనే కానీ నువ్వు దేవుని వారసులోనికి నీ పాపాలు క్షమింపబడవు, నీ అంతరంగపు యొక్క ఆలోచనలు క్షమింపబడవు. ఈ రోజు నుండి మొదలు పెట్టుకొని నువ్వు రోజు నీ బ్రతికిన కాలం అంతా నువ్వు ప్రార్థన చేస్తే తప్ప. ఇది కూడా చెప్తున్నాడు, చెవిగలవాడు వినాలి. కాబట్టి ఆలకించండి. ఆయన మనతోనూ మనం ఆయనతో కూడా ఉండి చక్కగా భోజనము చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. జయించాలి. ఎందుకంటే సంఘము ఏదో ఒక ధన్యతను క్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని సంఘములో కూర్చుంది. కానీ అపవాది వాడిని కదిలిస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాక్యమే చెబుతుంది వాడిని జయించాలి అని. కాబట్టి లవోదికీయ సంఘము ఏ స్థితిలో ఉందంట? నులివెచ్చని స్థితిలో ఉన్నావు, దానికి కారణము ధనము అంటున్నాడు. అర్థమైందా? దానికి కారణము ధనము.
కాబట్టి నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటి సౌభాగ్యము, నీకున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు, నీకున్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు బట్టి నువ్వు దౌర్భాగ్యుడును, దిగంబరునై ఉన్నావు, దిక్కుమాలిన వాడవై ఉన్నావు, గుడ్డివాడునై ఉన్నావు. కాబట్టి నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఇప్పుడు వాటన్నిటిని వదిలిపెట్టు, అనగా జయించు. జయించి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఎక్కడ కూర్చుండబెడతాడు? సింహాసనం యొద్ద కూర్చుండనిస్తానంటున్నాడు. సింహాసనం యొద్ద ఎక్కడో మూలబడేట్లా. అఫ్కోర్స్ ఆ పరలోక రాజ్యంలో ఒక మూల ఉన్నా చాలనుకుంటాం మనం. ఆ భక్తి జీవితం వేరు కొంతమందిది, ఆ భక్తి జీవితం వేరు కొంతమందిది. ఆ ఏడో చోట మూల ఉండాలనుకుంటాం. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ స్థానం ఇస్తున్నాడు? సింహాసనం ఎదుట. తండ్రి సింహాసనం ఎదుట, సింహాసనం ఎద్ద కుమారుడును ఆయనతో పాటు మనల్ని కూడా ఉండనిస్తా అంటున్నాడు. ఎవరితో పాటు? క్రీస్తుతో పాటు. తండ్రి సింహాసనము, తండ్రిది సింహాసనము. ఈ సింహాసనం దగ్గర ఎవరున్నారు? క్రీస్తు ప్రభువారు. క్రీస్తుతో పాటు మనల్ని ఉండనిస్తా అంటున్నాడు తండ్రి యొద్ద. ఆయనతో పాటు, క్రీస్తు ప్రభువారితో పాటు మనల్ని ఉండనిస్తా అంటున్నాడు. అనుకుంటా అంతమంది జనాభాలో మనం ఏడుంటాం అనుకుంటా. భూమి చిన్నది కాబట్టి జనాభా ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన రాజ్యము లెక్కించలేనిది, రాజ్య విస్తరణ లెక్కించలేనిది, దాని వెడల్పు నువ్వు నేను లెక్కించలేని. లవోదికీయ సంఘం కూడా చిన్న చిన్న విషయాల్లో ఉన్నటువంటి వారినే నులివెచ్చనిగా మాట్లాడుతున్నాడు ఆయన. నులివెచ్చని స్థితి అని పిలుస్తున్నాడు. అందుకే దీపస్తంభంలో 7వ దీపస్తంభము, చివరి దీపస్తంభము, హెచ్చరిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి దీపస్తంభము ఏంటిదంట? నులివెచ్చని స్థితిలో ఉన్నావు, వాటిని నువ్వు సరి చేసుకో, వాటిని నువ్వు మార్చుకో, వాటిని నువ్వు సరి చేసుకో, మార్చుకో. జయించిన వాడిని సింహాసనం యొద్ద నేను నాతో పాటు కూర్చుండనిచ్చేదను. మనందరికీ ఆ ధన్యత ఇస్తున్నాడు, ఆ ధన్యత మనందరికి ఇస్తున్నాడు. మరలా చెప్తున్నాను, చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను వింటాను, దేవుని వాక్య ప్రకారం జీవిస్తాను. ఆమేన్. ప్రతి ఒక్కరూ ఇలాగే ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇంకా అపవాదికి బందీలుగానే ఉన్నాము. నేను విడిపింపబడ్డానని ఎవ్వరు కళ్ళ కూడా అనుకోవద్దు. ఎవ్వరు ఎక్కడున్నా వారు ఎవ్వరు, నాతో సహా చెప్తున్నాను, మనందరము బంధింపబడ్డాము. ఇప్పుడు ఏం కావాలి మనకి? విడుదల కావాలి. గట్టి చెప్పాలి, ఏం కావాలి? విడుదల కావాలి. ఎలాగ విడుదల? వాక్యము, ప్రార్థన, జ్ఞానము, ఆసక్తి అన్నీ ఉండాలి. ఆలోచన కలిగి ఉండండి. ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రతి వారం ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.